హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఇప్పటివరకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ 10 మందికి రీచ్ అవుద్ది కాబట్టి లైక్ చేసి వీడియోని చూడండి. ఇక విషయానికి వస్తే ఎంతమంది డెమోన్ పవన్ కి మోకాల మీద కూర్చుని పెట్టి సారీ చెప్పి అంత తప్పు చేశాడు అనిపించిందా? నాకైతే అలా అనిపించలేదు. మీకు నిజంగా ఆ ఒపీనియన్ అంటే కింద కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే 10 మంది చూస్తారు, 10 మందికి మీ ఒపీనియన్ కూడా తెలుస్తుంది అనమాట. అలాగే తనూజ కోసమే పవన్ కళ్యాణ్ తొక్కుతున్నారు. తన చేయని తప్పుకి నిన్న ఎపిసోడ్ లో 6 అనుభవించినట్టు నాకు అనిపించింది. చాలా డిగ్రేడ్ అయితే చేశారు. గేమ్స్ పరంగా కూడా డిగ్రేడ్ చేశారు నాగార్జున గారు. దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ డెమోన్ పవన్ ఆ రోజు కెప్టెన్సీ రూమ్ లో చేసింది తప్పే, తప్పే. కానీ దానికి అంత పనిష్మెంట్ ఒక నేషనల్ టెలివిజన్ లో తన కాలు మీద అంటే మోకాల మీద కూర్చుని సారీ చెప్పే అంత తప్పు కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇదంతా ఎందుకు చేసేది సార్? అది రీతు కోసం చేయలేదు. రీతు అక్కడ ఏమైనా అన్యాయం జరిగింది, లేకపోతే నాకు బాధ అనిపించింది, నాకు ఇలా బ్యాడ్ బిహేవియర్ అనిపించింది అని చెప్తే అప్పుడు అలా చేసుంటే ఓకే, దానికి ఒక అర్థం ఉంది. ఇదంతా చేసింది ఏంటంటే బిగ్ బాస్ రెప్యుటేషన్ కోసం. అంటే బిగ్ బాస్ ఎక్కడ జనాల దృష్టిలో కానీ రేపొద్దున వచ్చిన కంటెస్టెంట్స్ దృష్టిలో కానీ తక్కువ అవ్వకూడదని డెమోన్ పవన్ నిందించారు. అదే డెమోన్ పవన్ ప్లేస్ లో ఒక సెలబ్రిటీ ఉంటే ఇలా చేస్తారా? అదే డెమోన్ పవన్ ప్లేస్ లో ఒక భరణి గారు, ఒక సుమన్ శెట్టి గారు, ఒక తనూజ గారు ఉంటే ఇలా చేసేవారా? అక్కడ కామనర్ అనే చిన్న చూప. ఒక ఫ్యామిలీ తన గురించి ఎంత ఆలోచిస్తుంది బయట. ఇప్పుడు నేషనల్ టెలివిజన్ లో కొన్ని కోట్ల మంది చూస్తుంటారు డెమోన్ పవన్ అలా చేయడం. అలాంటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు, తన చుట్టుపక్కల ఉన్న ఏరియా వాళ్ళు ఎంత బాధపడతారు? ఈ జీవితాంతం వాళ్ళ లైఫ్ లో ఒక మచ్చేనా? ఎందుకంటే ఎంతో పెద్ద తప్పు చేసినట్టు మీరు ఏలెత్తి చూపించారు. అక్కడ జరిగింది ఇంత, కానీ మీరు చూపించింది చాలా పెద్దది. సో దీనివల్ల తన లైఫ్, మిగతా లైఫ్ అంతా ఇది ఒక మచ్చలా ఉండిపోయి తనకి ఎంత పరువు నష్టం. లిటరల్లీ తన తల్లిదండ్రులు పడిన బాధ వాళ్ళకే తెలుస్తుంది. మీరు కూడా ఆ ప్లేస్లో ఉంటే మీ ఫ్యామిలీ ఎలా ఆలోచిస్తో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే అక్కడ చేసింది జస్ట్ నార్మల్గా తోశాడు. దానికి ఏదో మ్యాన్ హ్యాండ్లింగ్ చాలా పెద్ద, ఎక్కడ జరగని విషయంలో ఏదో పెద్ద కెమెరాల ముందు చెయ్యని తప్పుని మీరు ఈ రోజు ఎపిసోడ్లో ఎత్తి చూపించారు. ఆ రోజు తన చేసినప్పుడు కూడా ఎంతమందికి రీచ్ అవ్వలేదు. కానీ నాగార్జున సార్ ఇక్కడ సాటర్డే ఎపిసోడ్లో ఇలా చేసిన తర్వాత చాలా మంది దానికి రియాక్ట్ అవుతారు అనమాట, ఏదో పెద్ద తప్పు చేసేసినట్టు. అక్కడ కామనర్ అనే చిన్న చూపు నాకు క్లియర్ గా కనిపించింది. ఒక్కసారి డెమోన్ పవన్ లైఫ్, తన ఫ్యామిలీ, తన బయట పరువు గురించి ఒక్కసారి ఆలోచించలేదు. ఓన్లీ బిగ్ బాస్ కోసమే ఆలోచించారని నాకు అనిపించింది. ఇది లిటరలీ ఒక డిగ్రేడ్ చేసినట్టు అయితే అనిపించింది. ఎవరేమో అనుకున్నా మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి, నేను చెప్పింది రైట్ ఆర్ రాంగ్. అలాగే పవన్ కళ్యాణ్ తనూజ మధ్య ఇష్యూ అయితే జరిగింది కదా, అది ఎవరు చూసినా, ఈవెన్ ఆ వీడియో ప్లే చేసినప్పుడు చూసినా కొంచెం కామిక్ వేలో, కొంచెం సరదా వేలో ఆట పట్టించడానికి పవన్ కళ్యాణ్ అయితే తనూజకి బెండకాయ కూరదు, దుంపల కూర అయితే, ఆలు కూర అయితే బాగుంటది చపాతీ మీదకి అని చెప్పాడు. జనరల్ గా మాట్లాడుకుందాం, ఏ ఇంట్లో అయినా ప్రపంచం మొత్తం ఎవరికి అడిగినా చపాతీ మీదకి బెండకాయ కూర బాగుంటుందా, ఆలు కర్రీ బాగుంటుంది అంటే ఎవరైనా ఆలు కర్రీనే చెప్తారు. అంతగా తోడు అక్కడ ఉన్నాయి రెండు ఐటమ్స్ రేపటికి కొంచెం పోతాయి. అక్కడ ఆలు పోతుంది, బెండకాయ పోతుంది. అలాంటప్పుడు బెండకాయ చేస్తే కాంబినేషన్ సెట్ అవుద్ది కదా. ఈవెన్ అక్కడ మెయిన్ చెఫ్ కూడా చెప్తారు, ఆలు అనేది కొంచెం మొలకలు వచ్చేసాయి, వాడిపోయాయి, అవే వండుకుంటే బాగు అని చెప్తారు. చెప్పినప్పటికీ అక్కడ ఏ విషయంలో పవన్ కళ్యాణ్ ఆర్డర్ చేసినట్టు అనిపించింది? ఆర్డర్ అంటే ఏంటి? నాకు ఆ కూరద్దు, ఈ కూర చేస్తారా చేయరంటే ఆర్డర్. లేదు ఈ కెప్టెన్ని, కుక్ని దగ్గర పెట్టించి, లేదు ఆ కూర ఏం బాగుంటుంది, ఈ కూర చెయ్యండి అని ఒక రిక్వెస్టింగ్ వేలో ఉన్నది తప్ప అది ఆర్డర్ని ఎక్కడ అనిపించింది అసలు? తనూజాతో అక్కడ ఫైట్ చేశాడని, తనూజాతో ఫైట్ చేశాడు పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ తప్పు, లేకపోతే బయట జనం తనూజా తప్పు అనేస్తారని తనూజా తప్పులన్నీ కవర్ చేసుకుని వచ్చి పవన్ కళ్యాణ్ మీద నెట్టేస్తారా? ఎవరికైనా, ఈవెన్ తనూజా ఫ్యాన్స్ అయినా కామెంట్ చేయండి, నిజంగా పవన్ కళ్యాణ్ అక్కడ ఆర్డర్ చేసినట్టు అనిపించిందా? ఒక హౌస్ మేట్ గా అలా మాట్లాడే అధికారం కూడా లేకపోతే, మొత్తం ఒక కెప్టెన్ కూడా కాదు, ఒక ఫుడ్ మానిటర్కి ఇచ్చేస్తే అది ఎక్కడ న్యాయం అబ్బా? ఇప్పుడు వరకు కెప్టెన్సీ ఇంతమంది ఫుడ్ మానిటర్లు ఉన్నప్పుడు ఎక్కడ జరిగిన గొడవలు ఒక తనూజ విషయంలో ఎందుకు జరుగుతున్నాయి? ఇది 8 వారాలు జరిగింది. 8 వారాలు 7 మంది ఫుడ్ మానిటర్లు అయ్యారు. తనూజ 2 వారాలు అయితే 2 వారాల్లో ఎప్పుడు జరిగిన ఇష్యూస్ ఆ 2 వారాలు జరిగాయి. అంటే ఇక్కడ ఎవరిది ఇష్యూ? ఫుడ్ మానిటర్దే కదా. తను స్ట్రిక్ట్ గా ఉండడమో, తను మాట్లాడే విధానమో, భోజనాల దగ్గర, ఫుడ్ దగ్గర చీప్ చేసి మాట్లాడినట్టు చాలా వరస్ట్ బిహేవియర్ అనమాట తనూజది. మీరు ఏమైనా అనుకోండి, తనూజ ఫ్యాన్స్ ఫీల్ అవ్వండి, అదైతే నాకు నచ్చలేదు. ఎందుకంటే తనూజ ఫుడ్ మానిటర్ ఉన్నప్పుడు ఈ గొడవలన్నీ జరుగుతున్నాయి. అదే కాకుండా డెమోన్ పవన్ అక్కడ భరణి గారు ఇమాన్యుల్ చూజ్ చేసుకున్నారు ఒక టాస్క్ లో. పవన్ కళ్యాణ్కి శ్రీజ చూజ్ చేసుకుంది, ఇమాన్యుల్ గెలిచాడు. అప్పుడు నాగార్జున సార్ ఏమంటారు? భరణి గారు తెలివైన డిసిషన్ తీసుకున్నారు, ఇమాన్యుల్ చూజ్ చేసుకుని. శ్రీజ తెలివి తక్కువగా బిహేవ్ చేసింది, పవన్ కళ్యాణ్ చూజ్ చేసుకున్నా. అదే ముందు టాస్క్ లో పవన్ కళ్యాణ్ చూజ్ చేసుకున్నప్పుడు తను గెలిచాడు కదా.
అప్పుడు ఎందుకు రాంగ్ డిసిషన్ కాలేదు? ప్రతి ఒక్కరు ప్రతి టాస్క్ గెలిచేస్తారా? అక్కడ పవన్ కళ్యాణ్ కంపేర్ చేయడం ఎందుకు? ఇమాన్యుల్ పోడుంటే ఓకే, పవన్ కళ్యాణ్ తక్కువ చేసి చూడడం ఎందుకు? అలాగే డెమోన్ పవన్ బాగా ఆడాడు, ఐ అగ్రీ, చాలా బాగా ఆడాడు, ఫిజికల్ టాస్క్ చాలా బాగా ఆడతాడు. కానీ పవన్ కళ్యాణ్ డెమోన్ పవన్ కంపేర్ చేస్తూ పవన్ కళ్యాణ్ మళ్ళీ అక్కడ తగ్గించారు. అంటే తన కాన్ఫిడెన్స్ దెబ్బతీస్తున్నట్టే కదా. రేపు పొద్దున టాస్క్ లో కానీ, రేపు పొద్దున ఏదైనా బిహేవ్ చేయాలంటే పవన్ కళ్యాణ్ ఎన్నో ఆలోచించాల్సి వస్తుంది. పవన్ కళ్యాణ్ చాలా తొక్కారబ్బా. మీరు ఏమైనా అనండి, బిగ్ బాస్ బయాస్డ్ అని నాకు క్లియర్ గా కనిపించింది. ఈ రోజు ఎపిసోడ్ లో తనూజాకి ఎలాంటి రోస్టింగ్ ఉంటుందో చూస్తాను నేను కూడా. వీళ్ళందరికీ ఇచ్చినట్టు ఉంటుందా, ఒక సెలబ్రిటీకి ఇచ్చినట్టు ఉంటుందా చూద్దాం. ప్రోమోలు వస్తాయి కదా, ఎపిసోడ్ వస్తుంది కదా, రివ్యూలో మళ్ళీ మాట్లాడుకుందాం. అలాగే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.